హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మనం ప్రెజెంట్‌గా వచ్చేసి లాల్‌బాగ్ దగ్గరైతే ఉన్నాము. ఈ లాల్‌బాగ్ వచ్చేసి బెంగుళూరులో అయితే ఉంటుంది. లాల్‌బాగ్‌లో అయితే ప్రెజెంట్‌గా అయితే మనకు ఫ్లవర్ షో అయితే జరుగుతుందనమాట. జనవరి 14 నుంచి జనవరి 26 వరకైతే ఈ ఫ్లవర్ షో అయితే జరుగుతుంది. ఇందాక వీడియోలో అయితే చూసారు గదా! మేమైతే క్యూ లైన్‌లో వెయిట్ చేసాము టికెట్ కోసం. ఒక 1 అవర్ తర్వాత మాకు టికెట్ అయితే దొరికింది. టికెట్ అయితే తీసుకొని మేమైతే పార్క్‌లోకైతే ఎంట్రీ అయిపోయాము. టికెట్ ప్రైస్ వచ్చేసి మనకు 100 రూపీస్ అయితే ఉంటుంది. వీక్ డేస్‌లో వచ్చేసి 80 రూపీస్ ఉంటుంది. వీకెండ్‌లో వచ్చేసి 100 రూపీస్ అయితే ఉంటుంది. చిల్డ్రన్స్‌కైతే 30 రూపీస్ అయితే ఉంటుంది. పార్కు టైమింగ్స్ వచ్చేసి మండే టు ఫ్రైడే 9 ఏఎం టు 6 పీఎం. సాటర్డే, సండే వచ్చేసి 8 ఏఎం టు 7 పీఎం. ఇలా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు ఫ్లవర్ షో ఉన్నప్పుడు మాత్రం టైమింగ్స్ వేరేలా ఉంటాయి. 9 ఏఎం టు 7 పీఎం వరకైతే ఓపెన్ అయితే ఉంటుంది. వీడియోలో చూస్తున్నారు కదా! ఎంత రష్ ఉందో. నార్మల్‌గా సాటర్‌డే, సండే కూడా రష్ ఉంటుంది. దాంతో పాటు ఫ్లవర్ షో అవ్వడంతో ఇంకెక్కువ రష్ అయితే ఉన్నింది. ఈ లాల్‌బాగ్‌లో వచ్చేసి మనకు 4 ఎంట్రన్స్ అయితే ఉంటాయండి. మనం ఎటు నుంచైనా రావచ్చు. పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయండి. 2 వీలర్స్‌కైతే 30 రూపీస్ తీసుకుంటారు. 4 వీలర్స్‌కైతే 40 రూపీస్ అయితే తీసుకుంటారు. లాల్‌బాగ్ అయితే మొత్తం 240 ఎకరాలైతే ఉంటుంది. ఇక్కడ 2100 మొక్కలు, 8500 చెట్లతో అయితే ఈ పార్క్ అంతా నిండి ఉంటుంది. ఇప్పుడైతే లాల్‌బాగ్ యొక్క హిస్టరీ అయితే తెలుసుకుందాము. నాకు తెలిసినంత వరకైతే నేను చెప్తాను. నేను ఏదైనా మిస్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. హైదర్ అలీ అనే రాజు 1760వ సంవత్సరంలో ఈ లాల్‌బాగ్‌నైతే నిర్మించడం జరిగింది. తన కుమారుడు అయిన టిప్పు సుల్తాన్ అయితే నిర్మించిన దాన్ని పూర్తి చేసి గార్డెన్‌ని అయితే అభివృద్ధి చేశాడు. తర్వాత టిప్పు సుల్తాన్ తర్వాతి తరం వాళ్ళు కూడా వాళ్ళంతా వాళ్ళ హయాంలో అయితే ఇది మెరుగుపరుస్తూ కొత్త కొత్త మొక్కలనైతే జత చేస్తూ అయితే వచ్చారు. 1814వ సంవత్సరం నుంచి మైసూర్ ప్రభుత్వం అయితే ఈ లాల్‌బాగ్ యొక్క పర్యవేక్షణ కార్యక్రమాన్నయితే చేపట్టింది. ఇప్పుడు మీరు చూస్తున్న కొండ వచ్చేసి 3000 మిలియన్ సంవత్సరం నాటి కొండ అనమాట. ఈ కొండంతా ఒకటే రాయితో అయితే ఉంటుంది. వీడియోలో చూస్తున్నారు కదా! ఎంత జనాలున్నారో. ఈవినింగ్ టైమ్‌లో వచ్చే వాళ్ళకి మాత్రం టికెట్ తీసుకొని పార్క్‌లోకి ఎంట్రీ అవ్వడానికి చాలా టైం పడుతుంది. మేమైతే ఆఫ్టర్‌నూన్ వచ్చాము. మాకైతే ఒక 1 అవర్ అయితే టైం పట్టింది. టికెట్ తీసుకొని పార్క్‌లోకి ఎంట్రీ అవ్వడానికి. అందరైతే ఇలా ఫ్యామిలీస్‌తో వచ్చారనమాట. ఫ్యామిలీస్ తోటి, ఫ్రెండ్స్ ఎటు చూసినా మీకు జనాలే కనిపిస్తారు ఆ రోజైతే. ఫ్లవర్ షో ఉన్నప్పుడైతే చాలా జనాలుంటారు. మీరెప్పుడైనా లాల్‌బాగ్‌లో జరిగే ఫ్లవర్ షో అయితే చూసారా? చూసి ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. మనకైతే ఈ పార్క్‌లో అయితే వాష్‌రూమ్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయండి. దానికైతే ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఇక్కడ కూడా స్టాఫ్ అంతా కూడా నీట్‌గా అయితే పెడతారు ఎప్పటిదప్పుడు. శుభ్రం అయితే చేస్తూ ఉంటారనమాట. పార్క్‌లో కూడా మనకు ఎక్కడిదక్కడ అంతా నీట్‌గా అయితే పెడుతూ ఉంటారు. ఎప్పటిదప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు వాళ్ళైతే. ఈ లాల్‌బాగ్ పార్క్ మొత్తం 240 ఎకరాలైతే ఉంటుంది. ఈ పార్క్ అంతా మనం తిరగాలి అంటే ఒక రోజంతా కూడా టైం సరిపోదు. మనకిక్కడ బ్యాటరీ వెహికల్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి. బ్యాటరీ వెహికల్స్‌లో వచ్చేసి పెద్దలకైతే 100 రూపీస్ అయితే తీసుకుంటారు. చిన్న పిల్లలకైతే 50 రూపీస్ అయితే చార్జ్ చేస్తారనమాట. ఈ లాల్‌బాగ్ యొక్క పూర్తి వివరాలు గూడా తెలుసుకోవాలనుకుంటే మనకు ఒక గైడ్‌లాగా గూడా వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట. ఆ డ్రైవర్సే మనకన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇక్కడైతే ఫుడ్ అండ్ ఫ్లవర్ షో అని పెట్టారు. లోపలికైతే వెళ్లి చూద్దాము. అక్కడ ఏమేం పెట్టారో. లోపలికి ఎంట్రీ అవ్వగానే క్యాప్సికమ్ అయితే కనిపించింది. 3 రకాల క్యాప్సికమ్. గ్రీన్ కలర్,
రెడ్ కలర్ అండ్ యెల్లో కలర్ క్యాప్సికమ్ అయితే పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్ అయితే కనిపించింది. పంకిన్. ఇక్కడైతే పైన డిస్‌ప్లేలో అయితే రాసారనమాట క్లియర్‌గా. బొటానికల్ నేమ్స్ అవన్నీ. కొన్ని వెజిటబుల్స్ కూడా పెట్టారు. కొన్ని పూల మొక్కలు కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూసేసి ఇంకా బయటికైతే వచ్చేసాము. బయటికి రాగానే మనకి ఇక్కడైతే సాంగ్స్ అయితే పాడుతున్నారు. అక్కడికైతే వచ్చేసాము ఇప్పుడు. సాంగ్స్ అయితే నేను పెట్టలేదు కాపీరైట్ పడుతుందని చెప్పేసి. ఇక్కడ కాసేపు టైమ్ స్పెండ్ చేసి నెక్స్ట్ వేరే ప్లేస్‌కైతే వెళ్ళాము. పార్క్ మధ్యలో అయితే ఇలా చెట్లతో చేసిన ట్రీ కార్వింగ్స్ అయితే కనిపిస్తాయి. ఇవైతే చూడడానికైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇవి ఏంటంటే బాగా మొత్తం పురాతనమైన చెట్లు, వాటి జీవితకాలం పూర్తయిన చెట్లను తీసుకొని ఇలా అయితే ఆకర్షణీయంగా అయితే చెక్కి ఉంటారనమాట. ఇప్పుడైతే స్టాల్స్ దగ్గరకైతే వచ్చామనమాట. ఇక్కడ మనకి ఇంటికి కావాల్సిన డెకరేటివ్ ఐటెమ్స్ కానీ, బ్యాంగిల్స్, మళ్ళీ లేడీస్‌కి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ దొరుకుతాయి. ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉంటాయన్నమాట. క్లోత్స్, బ్యాగ్స్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ అన్ని స్టాల్స్ అయితే పెడతారు. ఫుడ్ ఐటెమ్స్ అయితే ఇంకెక్కడ చూసినా మనకు అవే కనిపిస్తుంటాయి. ఇక్కడైతే కాసేపు టైమ్ స్పెండ్ చేసి నెక్స్ట్ అయితే మేము వేరే ప్లేస్‌కైతే వెళ్ళాము. మిర్చీలు, సమోసాలు అన్నీ దొరుకుతాయి. చాలా ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టారండి. ఇప్పుడైతే మనం నర్సరీ దగ్గరకైతే వచ్చాము. ఇక్కడైతే అన్ని రకాల పూల మొక్కలు అవన్నీ అయితే ఉన్నాయి. కాసేపయితే ఇక్కడ టైమ్స్ అయితే స్పెండ్ చేశామనమాట. అన్నీ అయితే చూసాము. అసలు ఏమేం పెట్టారా అని. అన్ని రకాల పూల మొక్కలైతే ఉన్నాయి. తులసి చెట్లు. అన్నీ చూసి నెక్స్ట్ అయితే ఇంకా బయటికైతే వచ్చేసి వేరే ప్లేస్‌కైతే వెళ్ళాము. లాల్‌బాగ్‌లో చూడడానికైతే చాలా ప్లేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ అయితే మళ్ళీ స్టాల్స్ దగ్గరకైతే వచ్చాము. కాసేపయితే ఇక్కడ పార్క్‌లో అయితే కూర్చున్నామనమాట. కూర్చొని ఇంకా ఫుడ్ ఐటెమ్స్ అయితే తెచ్చుకున్నాం తినడానికి. ఇప్పుడైతే మనం మెయిన్ ప్లేస్ అయిన గ్లాస్ హౌస్ దగ్గరకైతే వచ్చేసాము. ఈ గ్లాస్ హౌస్ వచ్చేసి రెగ్యులర్‌గా అయితే ఓపెన్‌లో అయితే ఉండదు. ఇలా స్పెషల్ డేస్‌లో మాత్రమే ఓపెన్‌లో ఉంటుంది. ఫ్లవర్ షో ఉన్నప్పుడు మాత్రమే. లోపల అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్‌తో అయితే డెకరేషన్ చేసి ఉంటారనమాట. చాలా అంటే చాలా బావుంటుంది చూడడానికి. వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకైతే చూడండి. ఇంకా నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి. ఇప్పుడైతే మనం లోపలికైతే వెళ్ళిపోదాం. కాకపోతే ఇక్కడ పెద్ద క్యూ లైన్ అయితే ఉంది. మనం లోపల వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో చూద్దాం. ఇప్పుడైతే వీడియోలో చూస్తున్నారు కదా! ఎంత పెద్ద క్యూ లైన్ ఉందో. మార్నింగే వస్తే మాత్రం ఈ క్యూ లైన్ అయితే మనం మిస్ అవ్వచ్చు. అప్పుడైతే ఇంత రష్ అయితే ఉండదు. మేమైతే ఆఫ్టర్‌నూన్ వచ్చాము. అందుకే క్యూ లైన్ అయితే చాలా పెద్దగా అయితే ఉన్నింది. చిన్న పిల్లలతో వచ్చేవాళ్ళు మాత్రం మార్నింగ్ రావడమే బెటర్ అండి. చూడండి ఎంత రష్ ఉందో. మా క్యూ లైన్ అంతా దాటుకొని లోపలికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 1 అవర్ పైనే పట్టింది.
లోపల గూడా మనం సరిగ్గా చూడలేమండి ఇంత రష్ ఉంటే. నార్మల్‌గా ఫ్రీ టైమ్‌లో వెళ్తేనే మనం సరిగ్గా చూడగలుగుతాము ఫ్రీగా. ఇప్పుడైతే మనం లోపలికైతే వచ్చేసామింకా. మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే వీడియోనైతే చూడండి. నేనైతే వీడియోలో అయితే మీకు క్లియర్‌గా అయితే చూపిచ్చాను. మిస్ అవ్వకుండా అయితే చూడండి వీడియోని. ఇప్పుడైతే మనం వీడియోలో లాల్‌బాగ్‌ని ఎలా రీచ్ అవ్వాలో అయితే తెలుసుకుందాము. లాల్‌బాగ్ మెట్రో స్టేషన్ నుంచి మనకు 500 మీటర్స్ అయితే ఉంటుంది వెస్ట్ గేట్. లాల్‌బాగ్‌కి రీచ్ అవ్వడానికి మనకు 4 గేట్‌లయితే ఉంటాయి. ఏ గేట్ నుంచన్నా మనం ఎంట్రీ అవ్వచ్చు. వెస్ట్ గేట్ నియర్ వచ్చేసి మనకు బసవన్న గుడి అండ్ సిద్దిపుర సర్కిల్ అయితే ఉంటుంది. నార్త్ గేట్ వాళ్ళకైతే నియర్ వచ్చేసి సుబ్బయ్య సర్కిల్ అండ్ సౌత్ గేట్ వాళ్ళకొచ్చేసి జయానగర్ అండ్ అశోక పిల్లర్ రోడ్ అయితే ఉంటుంది. ఎంట్రీ ఫీజ్ వచ్చేసి 80 రూపీస్ ఉంటుంది వీక్ డేస్‌లో. వీకెండ్‌లో వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. చిల్డ్రన్స్‌కి అయితే 30 రూపీస్ ఉంటుంది. నార్మల్‌గా పిల్లలు స్కూల్ యూనిఫార్మ్‌లో వస్తే వాళ్ళకైతే ఫ్రీగా ఎంట్రీ ఉంటుందన్నమాట. టికెట్స్ వచ్చేసి మనం ఆల్ గేట్స్ దగ్గర ఎక్కడైనా తీసుకోవచ్చు. 4 గేట్ల దగ్గర మనం టికెట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఏ గేట్ నుంచి వచ్చినా సరే టికెట్స్ అయితే మనం తీసుకోవచ్చు. మనం క్యాష్ అన్నా పే చేయొచ్చు. లేదంటే యూపీఐ ద్వారా గాని పే చేయొచ్చనమాట. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలనుకుంటే karnataka.gov.in ఆ వెబ్‌సైట్‌లోకెళ్ళి మనం బుక్ చేసుకోవచ్చు. మనకు ఫ్లవర్ షో వచ్చేసి 2 టైమ్స్ అయితే జరుగుతుంది. ఒకటొచ్చేసి రిపబ్లిక్ డేకి జరుగుతుంది. సెకండ్ వన్ వచ్చేసి ఇండిపెండెన్స్ డేకి అయితే జరుగుతుంది. ఈ ఫ్లవర్ షో వచ్చేసి జనవరి 14 నుంచి జనవరి 26 వరకైతే జరుగుతుంది. మిస్ అవ్వకుండా మీరెవరైనా దగ్గరలో ఉంటే మాత్రం వచ్చి ఫ్లవర్ షో అయితే చూడండి. చాలా బావుంటుంది. గ్లాస్ హౌస్ దగ్గర మనం ఎంట్రీ అయ్యేటప్పుడైతే మనకు టికెట్ అయితే చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాతనే మనకు లోపలికైతే ఎంట్రీ చేస్తారనమాట. ఫ్లవర్స్ అయితే ఫ్రెష్‌గా ఉండడానికి ఇక్కడైతే ఒక 5 మినిట్స్‌కి ఒకసారి వాటర్ అయితే ఇట్లా స్ప్రింకిల్ అయితే అవుతుంది. అలా సెట్ చేసి అయితే పెట్టారనమాట. ఆటోమేటిక్‌గా అయితే స్ప్రే అయితే అవుతుంది. కొన్ని ఫ్లవర్స్ అయితే నేనసలు ఎక్కడ చూడలేదు. అంత డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. మనకు నేమ్స్ కూడా అక్కడ మెన్షన్ చేసి ఉంటారనమాట. మనం చూసి తెలుసుకోవచ్చు ఏం ఫ్లవరా అనేది. వీడియోలో చూస్తున్నారు కదా ఎంత రష్ ఉందో. ఈ ఫ్లవర్ షో చూడడానికైతే ఎక్కడెక్కడి నుంచో అయితే జనాలైతే వస్తారండి. ఈ ఫ్లవర్ షోలో ఏందంటే మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే చూడొచ్చు. మనం ఎక్కడ చూడని ఫ్లవర్స్ అయితే ఇక్కడ చూస్తామండి ఈ ఫ్లవర్ షోలో. ఈ ఫ్లవర్స్ కూడా వాడిపోకుండా చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఫ్లవర్ షో కంప్లీట్ అయ్యే వరకు. ఫ్లవర్స్‌నైతే టచ్ చేయనియ్యరు. జస్ట్ చూడడం వరకు మాత్రమే. ఫ్లవర్స్ కట్ చేయడం అలాంటివైతే ఏం చేయనివ్వరు. మీరు ఈ వీడియోలో ఏదైనా కొత్త ఫ్లవర్ చూసి ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. ఏదైనా మీకు కొత్తగా అనిపించిన ఫ్లవర్ ఏదైనా ఉంటే. ఇక్కడైతే ప్రమోషన్ కోసం అయితే లలిత జ్యువెల్లరీ వాళ్ళైతే ఇలా పెట్టారు. వీడియోలో కనిపిస్తుంది కదా! జ్యువెల్లరీ అయితే పెట్టారనమాట. మీరైతే ఈ వీడియోలో ఏమేం ఫ్లవర్స్ చూసారో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. మీకు తెలిసినవన్నీ. వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి. ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి.
ఇదంతా కూడా లాల్‌బాగ్. ఇక్కడైతే మ్యాప్ లాగా అయితే వేశారు చూడండి. ఎక్కడెక్కడ ఏమేమి ఉందని చెప్పేసి కూడా మనకక్కడ మెన్షన్ అయితే చేశారు. 2 లాంగ్వేజెస్‌లో అయితే ఉంటుంది. ఒకటి కన్నడలో, ఇంకొకటి ఇంగ్లీష్‌లో అయితే ఉంటుంది. మనం చూసి అయితే తెలుసుకోవచ్చు. ఫ్లవర్ షో అయితే కంప్లీట్ అయిపోయిందండి. మేము చూసి బయటికొచ్చేసరికి ఒక 1 అవర్ అయితే అలా టైం పట్టింది. లోపల రష్ అయితే ఎక్కువగా ఉంది కదా! చాలా జనాలైతే ఉన్నారనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరెప్పుడైనా లాల్‌బాగ్‌కొచ్చారా ఫ్లవర్ షోకి? వచ్చి ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. ఈ వీడియో ఎలా అనిపిచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పడం అయితే మర్చిపోకండి. ఎంత రష్ ఉన్నారో చూడండి ఒకసారి. ఎటు చూసినా మనకు జనాలే కనిపిస్తారు. ఈ వీడియో అయితే ఇంతే అండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. వీడియోకైతే ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోకండి.